మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. శాంతి ఒప్పందంపై తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాణభయంతో రహస్య ప్రాంతంలో ఖమేనీ తలదాచుకున్నట్లు అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఆయన్ను సంప్రదించడం ఇరాన్ అగ్రనేతలు కూడా అంత సులువు కాదని, అందుకే శాంతి చర్చల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొంది. లాబ్రింత్ ఆఫ్ కొరియర్స్ అనే సందేశాలు చేరవేసే ఒక క్లిష్టమైన నెట్వర్క్ ద్వారా మాత్రమే ఆయన్ను సంప్రదించడం సాధ్యమవుతుందని తెలిపింది. తనపై ఎప్పుడైనా హత్యాయత్నం జరగొచ్చనే భయంతో ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారనేది ఇరాన్ కు చెందిన అత్యున్నత అధికారులకు కూడా తెలియదు. ఆయనను సంప్రదించాలంటే అత్యంత రహస్యంగా పనిచేసే లాబ్రింత్ ఆఫ్ కొరియర్స్ అనే సందేహాలు చేరవేసే ఒక క్లిష్టమైన నెట్వర్క్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని CBS న్యూస్ తెలిపింది. లాబ్రింత్ ఆఫ్ కొరియర్స్ విధానంలో బహుళ అంచెల్లో నమ్మకమైన అధికారులు ఉంటారు. డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ వినియోగం ఉండదు. మొదటి వ్యక్తికి మూడో వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. అలా సమాచారం చివరి వ్యక్తికి చేరడానికి చాలా సమయం పడుతుంది. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల ప్రకారం ట్రంప్ అధికార యంత్రాంగంతో ఇరాన్ అధికారులు జరుపుతున్న చర్చలకు ఈ రహస్య నెట్వర్క్ ఒక పెద్ద కమ్యూనికేషన్ అడ్డంకిగా మారింది. వాషింగ్టన్ నుంచి ఏదైనా కొత్త ప్రతిపాదన పంపినప్పుడు అది ఖమేనీకి చేరడానికి, ఆయన నుంచి తిరిగి సమాధానం రావడానికి చాలా రోజులు పడుతోందని తెలుస్తోంది. శాంతి ఒప్పందం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఖమేనీ ఎక్కడ ఉన్నారనే విషయంపై గానీ, ఇరాన్ అంతర్గత కమ్యూనికేషన్ పద్ధతులపై గానీ స్పందించడానికి వైట్ హౌస్ నిరాకరించింది. ఖమేనీ తన సహాయక అధికారులకు ఏ అంశాలపై చర్చలు జరపాలి, వేటిపై మాట్లాడకూడదు అనే విషయాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. అయితే ఆయనకు అందుతున్న సమాచారం, ఆయన ఇచ్చే జవాబు మధ్య చాలా సమయం పడుతోందని అమెరికా నిఘా సంస్థలను ఊటంకిస్తూ అగ్రరాజ్యం మీడియా చెబుతోంది. అమెరికా ఇజ్రాయెల్ ఆకస్మిక దాడుల్లో ముజ్తబా ఖమేనీ గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు చాలా మంది సీనియర్ ఇరాన్ నాయకులను హతమార్చాయి. అందువల్ల ఇరాన్ నేతలంతా ఇప్పుడు బహిరంగంగా తిరగడం మానేసి అత్యంత భద్రత కలిగిన బంకర్లలో వారాల తరబడి గడుపుతున్నారు. ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులను చూస్తుంటే ఏదో సిట్కామ్ అనే టీవీ షో చూస్తున్నట్లు ఉందని, వారు తీవ్ర నిరాశలో ఉన్నారని ఒక అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.